వెల్కమ్ బ్యాక్ టు రైస్ గుర్రాలు. సిక్కోలు జిల్లా రాజకీయమంతా ఒక ఎత్తైతే పలాస సెగ్మెంట్ పాలిటిక్స్ మరో ఎత్తు. ఢీ అంటే ఢీ, నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో ఇక్కడి రాజకీయం నడుస్తోంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా పలాస రాజకీయాలు నడుస్తున్నాయి. మాటకు మాట, సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం సలసలా మండుతోంది. మరి వాడివేడి పాలిటిక్స్ లో పై చేయి సాధించేదెవరు? పాత ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న సరికొత్త పోరులో విజేత ఎవరు? స్థాయిలో మాటల యుద్ధం, అరాచకాలు, దందాలు, బెదిరింపులు, సామాన్య పౌరుణ్ణి బానిసలాగా చూసేటటువంటి వాళ్ళ పెత్తందారి మనస్తత్వం, భూ కబ్జాలతోనూ తప్పుడు పోలీస్ కేసులతోనూ భయాందోళనలు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న, ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూస్ అవుతున్న కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది పలాస. సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కిన రాజకీయం. మా ప్రత్యర్థికి నేనైతే ఒకటి సవాల్ చేస్తా ఉన్నా, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పి మీరు ఎన్నికల్లో దిగండి, మీరు ఏం చేశారో చెప్పి పోటీలో నిలబడండి, హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. ఒక హుందా రాజకీయాలు జరిగాయి మొన్నటి వరకు. శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు కూడా మిగతా కాన్స్టిట్యున్సీలో హుందా రాజకీయాలు జరుగుతున్నప్పటికీ గాలివాటుగా వచ్చిన పశువుల శాఖ మంత్రి చీదర అప్పలరాజు గారు ఈరోజు ఒక భయంకరమైన ఎన్నికల వాతావరణాన్ని పలాసలా తీసుకొచ్చారు. ఉత్కంఠ పోరులో అంతిమ విజయం ఎవరిది? పలాస నియోజకవర్గంలో రాజకీయం హైటెన్షన్ పుట్టిస్తోంది. తెల్ల బంగారం జీడిపప్పునకు ప్రసిద్ధిగాంచిన పలాస జీడిపప్పు పరిశ్రమల సైరన్ తో దినచర్య ప్రారంభించే పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో కార్మికులు, వ్యాపారులే ఎక్కువ. శ్రీకాకుళం జిల్లాలోని వాణిజ్య కేంద్రమైన పలాసలో అధికార వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు, టీడీపీ మహిళా నేత గౌతు శిరీష మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు రాజకీయం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి తలపడిన ఈ ఇద్దరిలో మంత్రి అప్పలరాజుదే పైచేయి అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్లుగా ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు. మళ్లీ ఈ ఇద్దరే ఆయా పార్టీల అభ్యర్థులుగా తలపడుతున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో పలాస అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. దీని పరిధిలో పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాలు ఉన్నాయి. మొత్తం 2,10,000 ఓటర్లు ఉన్నారు. వీరిలో మత్స్యకార సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. మత్స్యకారుల తర్వాత కళింగ, యాదవ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు సర్దార్ గౌతు లచ్చన్న ఫ్యామిలీకి ఉద్దారంగా చెప్పే పలాస ప్రాంతం పొలిటికల్ అడ్డాగా ఉండేది. సోంపేట నుంచి గౌతు లచ్చన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గౌతు శివాజీ 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఓసారి మంత్రిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు. గత ఎన్నికల్లో గౌతు శివాజీ ఎన్నికల బరి నుంచి తప్పుకుని కుమార్తె గౌతు శిరీషను బరిలో దింపారు. ఇక మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సిదిరి అప్పలరాజు గౌతు కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టారు. పలాస నియోజకవర్గంలో ఇప్పటిదాకా జరిగిన 3 ఎన్నికల్లో 3 పార్టీల అభ్యర్థులు గెలవడం విశేషం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా 2014లో తెలుగుదేశం, 2019లో వైసీపీ వేవ్ లో సిదిరి అప్పలరాజు గెలిచారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరుసగా 2 సార్లు గెలవలేదు. అయితే ఈసారి ఆ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఎవరికి వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడుతున్న మంత్రి అప్పలరాజు, టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఎవరు గెలిచినా పలాసలో రెండోసారి తమ పార్టీని గెలిపించిన నేతగా రికార్డు సృష్టించడం ఖాయం. ఈ అరుదైన అవకాశం వీరిద్దరిలో ఎవరికి దక్కుతుందనేదే ఉత్కంఠగా మారింది. గత ఎన్నికల్లో మంత్రి సిదిరి అప్పలరాజు టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సీఎం జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మంత్రివర్గ విస్తరణలో సిదిరి పదవిని పదిలం చేసుకుని సీఎం జగన్ వద్ద తన పట్టు ఏ పాటిదో నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయనే ధీమాతో కనిపిస్తున్నారు మంత్రి అప్పలరాజు. ఒక మాటలో చెప్పాలి అంటే
ప్రజల మీద అసహనమో తెలియదు, ప్రభుత్వాల మీద అసహనమో తెలియదు, కానీ ఆవిడ మాట్లాడే మాటలు దట్ వల్గారిటీ అసలు చాలా మీన్ క్యారెక్టర్లు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ మీద పోటీగా నిలబడడం నాకు దురదృష్టం అయినప్పటికీ గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే. మేము ఇప్పటికే ఇంటింటి ప్రచారం ప్రారంభించాం. ప్రజల్లో ఉన్నటువంటి సానుకూలతని ఓట్లుగా మార్చుకునేటటువంటి కార్యక్రమాన్ని అయితే ఇప్పటికే మేము చేపట్టడం కూడా జరిగింది. దశాబ్దాలుగా వెనకబడిన పలాసను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాను అంటున్నారు మంత్రి సిదిరి అప్పలరాజు. పలాసకి డిగ్రీ, జూనియర్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 700 కోట్లతో ఉద్దానం నుంచి నీటి పథకం తన హయాంలోనే నిర్మితమయ్యాయని చెబుతున్నారు మంత్రి. అయితే వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ సిదిరి అప్పలరాజుకు తలనొప్పిగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో మంత్రి విజయానికి కృషి చేసిన కొద్దిమంది నేతలు ఇప్పుడు పార్టీని వీడడం ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఇక టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌతు శిరీష అధికార వైసీపీని ఢీకొట్టే విషయంలో దూకుడుగా పనిచేస్తున్నారు. మంత్రిని ఎదుర్కోవడంలో మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు శిరీష. తన తాత, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శిరీష ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో గౌతు కుటుంబానికి ప్రత్యేకమైన ఓట్ బ్యాంకు ఉంది. గత తప్పిదాలను పునరావృతం కానివ్వకుండా చూసుకుంటున్న శిరీష వైసీపీ అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకుని స్పీడ్ చూపుతున్నారు. ప్రశాంతమైన పలాసలో రాజకీయ ఉద్రిక్తతలు పెంచేస్తున్నారని, తాను గెలిచి పాత సంస్కృతిని మళ్లీ తీసుకువస్తాను అని చెబుతున్నారు శిరీష. తెలుగుదేశం సానుభూతి పరులను గాని, గౌతు కుటుంబానికి అండగా నిల్చున్న వాళ్ళందరి మీద ప్రత్యేకంగా కక్షా సాధింపు చర్యలు తీసుకొచ్చి తన చేతులతోనే పలాసాని పూర్తిగా నాశనం చేస్తున్న అప్పలరాజు చేసిన ప్రతి తప్పు ఈరోజు నాకు ఆయన ఒక ఆయుధాన్ని నా చేతికిచ్చారు. తెలుగుదేశం తాలూకా ప్రత్యేకతను ప్రజలు గుర్తించారు. 5 సంవత్సరాల ఒక్క ఛాన్సు ఇటు పలాసాని, ఆంధ్రాని ఎట్లా నాశనం చేసిందో కూడా తెలియజేసుకున్నారు. జనసేన, బీజేపీతో కలిసి తెలుగుదేశం ముందుకు వెళ్తుంది. 3 రెక్కల్ని మాత్రం ఖచ్చితంగా వినడం ఖాయం. అప్పలరాజు గారు చేసిన ప్రతి తప్పు ఈరోజు నాకు ఒక అస్త్రంగా దొరికింది. ఇలా ఇద్దరి మధ్య రాజకీయం హీట్ పుట్టిస్తూ ఉండగా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ రచనలో 2 పార్టీలు బిజీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరి అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో ప్రచారం మొదలుపెట్టారు. మత్స్యకారుల ఓట్లు, ప్రభుత్వ సానుకూల ఓట్లు తనను గెలిపిస్తాయని మంత్రి అప్పలరాజు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, టీడీపీ ఓట్ బ్యాంకుతో తనదే విజయమంటున్నారు గౌతు శిరీష. మరి ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.